What's up, guys? Welcome back to Uncut Reactions, your favorite destination for reviews and reactions, trailer reaction, మూవీ రివ్యూస్ అలాంటివి. సో ఇప్పుడే కూలీ సినిమా చూసి వచ్చినాం. సో ఫస్ట్ హాఫ్ మనకి రెండొకరి రివ్యూ చెప్తాడు, తర్వాత నేను చెప్తా. నిద్రపోయినాను కొంచెం ఒక 5 నిమిషాలు. యా కూలీ పవర్ హౌస్ ఫస్ట్ ఆఫ్ ఇట్లా సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇంటర్వెల్ బ్యాంగ్ వరకు ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు. రజనీకాంత్ ఎప్పుడైతే ఎంటర్ అవుతాడో అక్కడి నుంచి సినిమా ఒక రేంజ్లో బ్లాస్ట్ అయిపోయింది సినిమా. అండ్ ఎవరి క్యారెక్టర్ వాళ్ళకి జస్టిఫికేషన్ నడుస్తూనే ఉంది. అండ్ ఎక్కడ హైలైట్ పడాలో రజనీకాంత్ తెలుసు కదా, ఆయన స్టైల్ అండ్ మేనరిజం, దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అది లోకేష్ కనకరాజ్ 100కి 200% జస్టిఫికేషన్ ఇచ్చేసాడు అలాగా. అండ్ రజనీకాంత్ డైలాగ్ కానీ డైలాగ్ డెలివరీ అవన్నీ మనకు తెలిసిందే, ఆయన గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఈజ్ ద ఓన్లీ వన్ సూపర్ స్టార్. ఆల్రెడీ ఆడియో లాంచ్లో కూడా మన వాళ్ళు చెప్పేశారు. అండ్ ఆయన యాక్టింగ్ కానీ ఆయన తీసుకెళ్ళిన విధానం కానీ అసలు మైండ్ బ్లోయింగ్. అసలు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు విజిల్స్ అరుపులు సీట్లో కూర్చోలేరు అంతే. రజనీకాంత్ కోసమే పోవాలి కూలీ. రజనీకాంత్, ఓన్లీ రజనీకాంత్. నాగార్జునని కూడా డామినేట్ చేసేసినాడు. మన నాగార్జున ఎలా చేస్తాడో మనకి తెలుసు కదా యాక్టింగ్, ఆయనను కూడా డామినేట్ చేసేసినాడు ఇక. అండ్ నాగార్జున అయితే రూత్లెస్ ఉన్నాడు. కనిపించినప్పుడల్లా రూత్లెస్. అసలు ఎందుకు ఇంత వైలెంట్ ఉన్నాడు నాగార్జున అన్నట్టు అనిపిస్తుంది కొన్ని షాట్లలో. అండ్ మన్మధుడు కాదు ఇక నుంచి ఆయన కింగే థియేటర్ అంతా కింగ్ అది. మళ్ళీ ఒక సస్పెన్స్ తర్వాత ఇంకొక సస్పెన్స్, థ్రిల్ తర్వాత ఎక్స్పెక్ట్ చేయలేని ట్విస్ట్లు ఉన్నాయి. అంటే మనం ఇది గెస్ చేస్తాము అనే లోపల అది డిఫరెంట్ గెస్ అయిపోతుంది. అసలు అలాంటి షార్ట్స్ అవుతున్నాయి. లోకేష్ కనకరాజ్ అసలు మైండ్ బ్లోయింగ్ తీసుకెళ్ళినాడు. అండ్ తెలుసు కదా తలైవానే. అండ్ లియోలో అందరూ అంటారు కదా కొన్ని నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయని, నువ్వు కూడా అన్నావు. సో అవన్నీ కరెక్ట్ చేసుకొని పాలిష్డ్ సినిమా లాగా వచ్చింది. అది కూడా క్లైమాక్స్ లో చిన్న ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుంది, మైండ్ బ్లోయింగ్ ఉంటుంది. అసలు వింటేజ్ రజనీకాంత్, వింటేజ్ ఆ బీడీ స్టైల్ కానీ అది కానీ ఉపేంద్ర అసలు నెక్స్ట్ లెవెల్. అసలు ఆయన కనిపించిన ఒక 10 నిమిషాలైనా బ్లాస్ట్ అసలు మొత్తం. ప్లస్ లాస్ట్ లో అమీర్ ఖాన్ ఒకటే డిడెంట్ మేక్ ఎనీ సెన్స్. కొంచెం చిన్నగా డిసప్పాయింట్ అనిపించింది. ఆయన రివీల్ చేయకుండా పెట్టుంటే లైక్ విక్రమ్ లో రోలెక్స్ లాగా ఎక్స్పెక్ట్ చేయని షాట్ అది అసలు. సో అలా ఉంటే బాగుండేది అనిపించింది. అదొక చిన్న డిసప్పాయింటెడ్ అంతే. కానీ వాళ్ళు ముగ్గురు కలిసి మళ్ళీ బీడీ వెలిగించుకునే షాట్ ఉంటుంది ఫ్రేమ్, క్రేజీ షాట్ అది, క్రేజీ. మళ్ళీ నాగార్జున హైలైట్ హైప్ వేస్తాడు అమీర్ ఖాన్కి. అమీర్ ఖాన్ వచ్చినాక మొత్తం గాలి వీకేసినట్టు అయిపోయింది. అంటే అక్కడ ఉండేవారు రజనీకాంత్, వింటేజ్ రజనీకాంత్ కొడితే మళ్ళీ ప్రెజెంట్లో రజనీకాంత్ చూస్తే భయపడతారు. సో అది వన్ అండ్ ఓన్లీ తలైవర్. అండ్ ఓవరాల్గా సినిమా మ్యాడ్ ఉంది. సినిమా చెప్తున్నా కదా, మ్యాడ్ అంటే మ్యాడ్ ఉంది. అండ్ నేను ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ 4/5 ఇస్తా. నాకు ఎందుకంటే అసలు రజనీకాంతే కనిపించినాడు సినిమాలో. ఆయన స్టైల్ మ్యానరిజం, ఆయన 75 అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాడ్ యాక్టింగ్ ఉంది. నువ్వేంటిస్తావు? సినిమా అంతా నువ్వు చెప్పినట్టే బాగుంది మొత్తం. వీడి ఒపీనియన్ వీడు చెప్పుకుంటాడు. నాకు సినిమా మ్యాడ్ ఉంది, వీడికి నచ్చకపోవచ్చు. బాగుంది, నేను కూడా బాగాలేదు అంటలేను. పోయినప్పటి నుంచి ప్రతి ఒక్క సీన్ అట్లా నువ్వు చెప్పినట్టు అసలు తగ్గించడం, మళ్ళీ ఇంకొక ఎలివేషన్, మళ్ళీ ఇంకోటి ఎక్కడ ల్యాగ్ కాలే, డల్ కాలే, ఏం కాలే. సినిమా అంతా ఒక ఫ్లోలో అట్లా నడిచిపోయింది. బట్ 3.8 ఈస్ మై రేటింగ్. అంతే. ఈ వీకెండ్ మీకు బ్లాస్ట్ అయ్యే మూవీ వెళ్ళాలనుకుంటే కూలీకి వెళ్ళిపోండి. పక్కా 100%. మీరు ఎక్స్పెక్ట్ చేయలేని ట్విస్టులతో ఎక్స్పెక్ట్ చేయలేని బ్లాస్ట్ అండ్ ఫన్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ మీరు అనుకుంటున్నారు కదా దీంట్లో అడల్ట్ సీన్లు ఉన్నాయేమో, ఏ రేట్ ఇచ్చినాడు, అది ఏం లేవు, క్లీన్గా ఉంటుంది. రజనీకాంత్ అని మనకు తెలిసిందే బూతులు కూడా వాడాడు ఆయన. అది ఒకే ఒక్క డైలాగ్ ఉంటుంది, అది కూడా బ్యాండ్ షోత్ అని ఒక డైలాగ్, అది కూడా నాగార్జున యూజ్ చేస్తాడు. ఎవ్వరు అసలు ఒక మ్యూట్ లేదు సినిమాలో, మ్యూట్ వేయలేదు. అదొకటి ఒక్క డైలాగ్ దగ్గర. ఇంకొక మైనస్ ఏంటంటే శృతి హాసన్ యాక్టింగ్ నాకు అంతగా నచ్చలేదు.
సరిగ్గా చేయలేదు అనిపించింది. అంటే త్రూ అవుట్ ఆమెకి ఏడుస్తూనే ఉంటుంది సినిమాలో. అది ఆ రోలే కాబట్టి నీకు కొంచెం యాక్టింగ్ అట్లా అనిపించదు అంతే. అట్లా శోభిన్ అన్న మాత్రం చంపేసినాడు ఆయన మ్యాడ్ డాన్స్ క్రేజీ అసలు ఆయన రూత్లెస్సా లేకపోతే నాగార్జున రూత్లెస్ అన్నది అర్థం కాదు. ఆ రేంజ్ పోటీ పడ్డారు ఇద్దరు, నువ్వా నేనా అన్నట్టు. ఓవరాల్గా అయితే సినిమా మాత్రం మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. అండ్ వన్ అండ్ ఓన్లీ తలైవా మళ్ళీ తలైవా కొట్టాడు అంతే. అంతే, యువర్ మనీస్ వర్త్. పక్కా ఎంజాయ్ చేస్తాడు డబ్బులు పెట్టాను. మళ్ళీ కలుద్దాం మరొక సినిమాతో. శ్రీలంక 18 కిలోమీటర్స్.